ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 36వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి వేడుకగా అయితే వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా తెనాలి రామలింగేశ్వరపేటలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం నుండి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేకంగా నివాళి అర్పించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు ఘనంగా నివాళి అర్పించడంతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా కూడా వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పి పార్టీ పట్టణాధ్యక్షుడు అయితే మహమ్మద్ కుద్దూస్ తెలియజేశారు. ఉచితంగా రక్తదాన శిబిరం అయితే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పాల్గొన్నారు. అట్లాగే అంగలకూతురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఈరోజు ఉదయం నుండి కూడా ఎంతో కోలాహలంగా అయితే నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో కూడా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు అయితే పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాలతో నివాళి అయితే అర్పించారు. పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా పాల్గొని ప్రత్యేకంగా ఎన్టీఆర్ గురించి అయితే వారిపై ఎన్టీఆర్ మీద తమకున్న అభిమానాన్ని అయితే చాటుకున్నారు. అట్లాగే సుల్తానాబాద్ శ్రీనివాసం ఫంక్షన్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ ముందుగా పార్టీ రోటరీ క్లబ్ ప్రతినిధులందరూ కూడా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి అయితే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తెనాలి పట్టణంతో పాటు సుల్తానాబాద్, చెంచుపేట, అంగలకుదురు వంటి అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కంటి వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు అయితే చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను ఇటు సేవా కార్యక్రమాల ద్వారా కూడా నిర్వహించడం పట్ల పలువురు అయితే అభినందనలు అయితే తెలియజేసిన పరిస్థితి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ ఆల్పాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులందరి సమక్షంలో మహనీయుడికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారి జననం, మరణం రెండు కూడా ఒక అద్భుతమైన రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరు చూడలేదు. నిలువెత్తు రూపం రాముడి, కృష్ణుడికి ప్రతిరూపం ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని. అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి మహనీయుడు తను అంతమటికే పరిమితం కాకుండా ఆనాటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఇక్కడ కొన్ని వర్గాల వారే అధికారం చలాయిస్తాను, తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డులో తాకట్టు పెట్టినట్టు పరిస్థితిని చెల్లించిపోయి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఢిల్లీకి వెళ్ళి బతులాడుకునే పరిస్థితిని మన రాష్ట్రం తెలుగువాడిని తెలుగువాడిని పరిపాలించుకోవాలనే నినాదంతో ఇక్కడ ఒక పార్టీని ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లోనే ఒక ప్రాంతీయ పార్టీ
కేంద్రం ఉన్నటువంటి ఇందిరాగాంధీని ఆ రోజు ఎదిరించి పార్టీ పెట్టడం కాకుండా 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి పేదవాడికి పెద్ద బొట్టకు ఇప్పుడు అన్నం ఇవ్వాలి, పేదవాడికి సంక్షేమ పథకం అనేది చూపించినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అనేక మందిని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా ఎదిగారంటే, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారంటే ఆ ఖ్యాతి, ఆ ఘనత అంతా కూడా ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియగా అందరినీ తీసుకొచ్చిన చరిత్ర కూడా అన్న నందమూరి తారక రామారావు గారు. ఇవాళ 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాల్లోనే 1 కోటి మంది కుటుంబ సభ్యులను ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీని నేడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఆ విధంగా ఇంతింతై ఒత్తిడింటే 44 సంవత్సరాలుగా దివ్యమానంగా దేశ రాజకీయాల్లో ఒక తెలుగుదేశం పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా, జాతీయ పార్టీలకు ధీటుగా పనిచేస్తున్నటువంటి పార్టీ, ప్రజల మన్నలు పొందిన పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన ఈ పార్టీ ఆయన ఏదైతే ఆశయాలతో పెట్టాడో ఆ ఆశయాల్ని ఈ సృష్టి ఉన్నంత మటుకు ఆయన ఏ విధంగా సజీవంగా ఉంటాడో పార్టీని కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేసి ఆయన ఆశయాన్ని నిలబెడతారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మహనీయుడి ఘనమైన నివాళులు జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1 కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈరోజు అంగలకుత్తూరు గ్రామంలో ఇంతమంది ఈరోజు అన్నగారిని స్మరించుకుంటున్నారంటే ఆయన యొక్క వ్యక్తిత్వం. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి వచ్చి ఏ విధంగా మకుటం లేని మహారాజులాగా కష్టపడితే, సాధన చేస్తే దేన్నైనా సాధించవచ్చు అనే విధంగా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే, భారతదేశంలోనే ఏ నటుడు కూడా వేయనన్ని పాత్రలు, ఏ పాత్ర వేసినా కానీ అది నందమూరి తారక రామారావు గారి పాత్ర అనే విధంగా తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని వినబడించే విధంగా ఇవాళ అన్న ఎన్టీఆర్ భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎప్పుడు కూడా తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ముందు ఎప్పుడు కూడా మన ముందు ఉంటుంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడు చూసాం. పేదవాడు ఎప్పుడు పేదవాడిగా ఉండకూడదు, పేదవాడు 4 ఆశలు పెట్టి పేదవాడి యొక్క ఓటు ద్వారా అధికారంలోకి వచ్చి మనం చలాయించకూడదు, అధికారాన్ని చలాయించకూడదు అనే విధంగా సామాన్యమైన వ్యక్తిని ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా చేసినటువంటి ఘనత ఎన్టీఆర్ది. సామాన్యమైన వ్యక్తిని రాజ్యసభ ఒక ఎంపీగా చేసిన ఘనత ఆ రోజు ఎన్టీఆర్ గారిది. ఏదైతే పేదవాడికి ఈ రాజకీయాలు ఉండాలి, ఏదైతే రాజకీయం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ఓటు అనేది జవాబుదారీతనంగా ఉండాలి అనే విధంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈరోజు ఎన్టీఆర్ గారిని పేద ప్రజలు దేవుడిగా, ఆయన ఒక మహనీయుడిగా కొలుస్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎక్కడ కూడా ఇంత కూడా అవినీతి ఆరోపణ లేని వ్యక్తిగా వాళ్ళ ఆ రోజు ఎన్టీఆర్ గారు ఒక మంచి పరిపాలన అంటే ఎలా ఉండాలి, తెలుగువాడి సత్తా ఏంటనేది భారతదేశం కాదు ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలను ముందుకు తీసుకెళ్లే విధంగా, పేదవాడి యొక్క మనుగడని ఎప్పుడు కాపాడే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయంతో పనిచేస్తున్నారో, ఏదైతే ఒక ఆశయాన్ని ఎన్టీఆర్ గారు మన ముందుంచారో, ఎన్టీఆర్ గారు ఆశయాల కోసం చంద్రబాబు నాయుడు గారు చేసే ఒక మంచి పరిపాలనకి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ఇవాళ ఎన్టీఆర్ గారికి ఘనమైన నిలబడాలు అర్పించడానికి వచ్చినటువంటి సర్పంచ్ గారికి కానివ్వండి, సోదరుడు మన ఉప సర్పంచ్ నాగభూషణ్ గారు కానివ్వండి, ఇవాళ కనగాల సీను పార్టీ అధ్యక్షుడు కానివ్వండి, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ అన్న ఎన్టీఆర్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ వారు సర్వేంద్రియం నయనం ప్రధానం అనే రీతిలో ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర క్యాంపు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అయితేనేమి, సుల్తానాబాదు పక్కన అంగలకూతురు పరిసర గ్రామాల నుంచి ఎంతమందో కళ్ళ ఇబ్బందులు ఉన్నాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి వందలాది మంది కళ్ళ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. వారికి శుక్లాలు ఆపరేషన్లు ఉచితంగా చేయబడుతుంది. వారికి ఒక డేట్ ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లి గోడవల్లిలో వారికి శుక్లం ఆపరేషన్లు చేయించి ఉచితంగా పంపిస్తారు. అట్లానే 60 ఏళ్ళు పైబడి ఉన్న వారికి కళ్ళజోళ్ళు ఏదైనా అవసరమైతే అవి డిస్కౌంట్తో క్లబ్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు ఇటువంటి మహత్తర కార్యంతో ఈ ఆంధ్ర ప్యారిస్ అనే ఈ క్లబ్బు ముందుకు రావటం, ప్రెసిడెంట్ రావి కృష్ణమోహన్ గారికి, సెక్రటరీ దేవరపల్లి సాగర్ బాబు గారు, ట్రెజరర్ ముక్కామల మధుబాబు గారు, వారి యొక్క సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి, అన్నగారు అంటేనే ఈ మన ఆంధ్రప్రదేశ్కి ఒక రూపురేఖలు మార్చిన మహోన్నతమైన వ్యక్తి. అసలు పేదలు ఎక్కడున్నారో వారికి, ముఖ్యంగా పేదలకి ఇష్టమైన గుడిసె, అట్లానే కార్మికులకు గుర్తుగా కార్మిక చక్రం, కర్షకులకు గుర్తుగా నాగలి, మూడిటిని కలిపి ఒక పార్టీ గుర్తు చేసుకుని, అట్లాగే వీరందరూ వాడే వాహనం సైకిల్, ఆ సైకిల్ గుర్తు మీద ఎలక్షన్కి వెళ్ళి ఒక ప్రభంజనం సృష్టించిన అన్న తారక రామారావు గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు వందలాదిగా అందరూ వృద్ధులైతేనేమో పిల్లలు, మహిళలు అందరూ కూడా వచ్చి కంటి పరీక్షలు చేయించుకొని వెళ్ళటం, వారిలో కొంతమందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరం పడి వారిని మళ్ళీ మంగళవారం నాడు ఈరోజు ఇక్కడికి వస్తే శ్రీనివాస కళ్యాణ మండపం దగ్గరికి వారే ఉచితంగా వాళ్ళు ఒక బస్సు వ్యాన్ ఏర్పాటు చేసి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించుతామని చెప్పటం, వారి సహకారం ఎంతో మేము మరవలేంది. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తరఫున కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన వర్ధంతి రోజు ఇది ఏర్పాటు చేసుకోవటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం 30 సంవత్సరాల సినీ చరిత్రలో మకటం లేని మహారాజుగా వెలుగొందిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన మరి 30 సంవత్సరాలు తెలుగు జాతి నన్ను అభిమానించింది. వారికి ఏదో చేయాలని తలంపుతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే
అధికారంలో రావటం, ఆ రోజున అతి తక్కువ టైంలో అధికారంలోకి వచ్చిన పార్టీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో బుక్లో ఎక్కటం జరిగింది. అంతేకాకుండా ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానం చేశారో అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం ఆయన ఎంతో సేవ చేశారు. ఆయన వర్ధంతి రోజున ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవటం, ఆయన అడుగుజాడల్లో కూడా మేము ఎంతైనా వృతాభక్తిగా కొంతైనా ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం.